ఎప్పుడు లేనిది ఎప్పుడో ఇల్లు కట్టుకొని ఉన్న మీరు మీ వెనకాల మీకు మీ కాలనీ అంతా కూడా 22A తీసుకొచ్చారంటే దాని వెనకాల ఏదో మతలబు ఉంది. ఖచ్చితంగా దాన్ని తీయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర కొన్ని కాలనీస్లలో ల్యాండ్ వదిలిపెట్టి ఉంటారు, కొంత 1 or 2 acres ఉంటాయి. ఇదంతా కూడా ప్రోబిటెడ్ ల్యాండ్ పెట్టేసి కాలనీ వాళ్ళను ఇబ్బంది పెట్టుకుంటూ దాని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఇబ్బంది పెడుతుండ్రు అనేది నాకు వచ్చిన నోటీస్. అక్కడక్కడ మన దగ్గర కొన్ని కాలనీస్లో నేను తీసుకున్న రిపోర్ట్ ఏంటంటే ఆ కాలనీస్లలో కొంత ల్యాండ్ మిగిలిపోయింది. అక్కడక్కడ 2 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు 5 ఎకరాలు 20 ఎకరాలు ఇట్లా ల్యాండ్ ఉంది. దాన్ని చాలా తెలివిగా ఇంతకుముందు అన్నారు కదా సొప్ప వేస్తేనే పాలిస్తారని, ఆ సొప్ప కోసము ఇదంతా చేస్తున్నారు అనేది వాస్తవంగా అర్థమైంది. అంటే చాలా చాలా కలెక్టర్ ఆఫీస్కి పోతే మొత్తం వీళ్ళే ఉంటారు, మీరు అన్నట్టు వీళ్ళే ఉంటారు. ఇదొకటైతే మా దగ్గర ఇంకొకటి కూడా నడుస్తుందండి దందా. అసైన్ ల్యాండ్స్ భయపెట్టించో ఏదో చేసి ఇంకా మీకు ఏది రాదు మీరు ఇచ్చేసేయండి అని చెప్పేసి అసైన్ ల్యాండ్స్ అన్ని అగ్రిమెంట్లు చేసేసుకున్నారు. మహేశ్వరం కందుకూరులో చూస్తే ఒక్కసారి కళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ కూడా ల్యాండ్ లేకుండా మొత్తం అగ్రిమెంట్ల మీద వెళ్ళిపోయింది. ల్యాండ్ అంతా కూడా పోయింది. మరి ఎట్లా చేసుకుంటారో తెలీదు. అసైన్ ల్యాండ్స్ అనేది తీసేసుకుంటున్నారు. వక్ బోర్డ్ ల్యాండ్స్ అసలు అవి లేవు, ఆ వక్ బోర్డ్ ల్యాండ్స్ తీసేసుకుంటారు. దేవాదాయ భూములు అసలు ఎట్లా అంటే ఒక డేగల్లాగా పడిపోతూ ఉన్నారు. భూములు ఎక్కడుంటే అక్కడ అవి సరిపోవని ఇప్పుడు కాలనీలో హైదరాబాద్ సిటీలో ఒక నాట్ ఓన్లీ నా ఒక్క కాన్స్టిట్యున్సే కాదు, ఇబ్రాహీంపట్నం కానివ్వండి, ఎల్బీ నగర్ కానివ్వండి, పట్టంచెరు ఏరియాలో కానివ్వండి, ఈ సరౌండింగ్స్లో అంతా కూడా మొత్తం కూడా ఈ కాలనీస్లో వాళ్ళందరూ కూడా 22A పెట్టడంతో ఒక భయాందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మీరు 100% ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదో నామకే వస్తే 2 రోజులలో చేస్తాం తెలీదా వీళ్ళకు? పెట్టినప్పుడు ప్రభుత్వంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి బాధ్యత ఉండదా? ఏదో రెవెన్యూ మినిస్టర్ మీద దోసేసి రెవెన్యూ మినిస్టర్ అధికారుల మీద దోసేస్తే ఇదేం పాలన, ఇదేం ప్రభుత్వము? ఎవరికి ఎవరు జవాబుదారీగా ఉన్నారు? ఎవరిని సఫర్ చేస్తున్నారు మీరు? అల్టిమేట్గా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొన్ని పెద్ద నిర్ణయం తీసుకున్నారు, ముఖ్యమంత్రి గారికి పాత్ర ఉండదా? 100% ఉంటుంది. ముఖ్యమంత్రి గారి నోటీసులో లేకుండా ఇది పెట్టనే లేదు, మంత్రి గారి నోటీసులో లేకుండా అధికారులు ఇది పెట్టరు. ఖచ్చితంగా ప్రభుత్వం నుండి డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఇది చేసి ఉన్నారు. కానీ ఎవరిని ఇబ్బంది పెడుతున్నది ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. అదేదో తప్పు జరిగిపోయింది క్షమించండి అంటే అంత ఈజీగా అయ్యేది కాదు. ఎంతమంది బాధపడి ఉంటారు? ఎన్ని నిద్రలేని రాత్రులు 3-4 నెలల నుండి నడుస్తుంది ఇది. ఈ 1 వీక్ నుండి కాదు, 3-4 నెలల నుండి ఎవరంతలో వాళ్ళు సఫర్ అయిపోయి ఎక్కడంటే అక్కడ పోయి ఎవరికి దండం పెట్టాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో తిరుగుతున్న సందర్భం చూస్తున్నాం. అందరు కూడా మేమేం చేస్తామంటే పాపం మేడం దగ్గరికి పోతే ఏమవుతుంది, 22A కదా అధికారుల దగ్గర పోదాం, ఏం చేద్దాము, దండం పెడదాం పోదాం. కొంతమంది మధ్యలో బ్రోకర్లు కొంతమంది తిరుగుతున్నారు. ఇదంతా వాస్తవం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏమీ తెలియనట్టు 2 రోజులలో క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పి వెళ్ళిపోయినారు, ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ 20 రోజుల దాకా రాడైనా. కానీ ఇక్కడ బాధపడేది ఎవరు? ఖచ్చితంగా సామాన్యులు బాధపడుతున్నారు. మా కాలనీలలో అయితే 200 గజాలు 300 గజాలు 150 గజాలలో ఇండ్లు కట్టుకొని ఉన్న వాళ్ళే ఉన్నారు. కానీ మీకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ కూడా భయపడకండి. ఖచ్చితంగా మీ తరఫున ఫైట్ చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్దలు హరీష్ రావు గారు ఇప్పుడు ఏదో చెప్తున్నారో మీకు భరోసా ఇచ్చే ప్రయత్నం. కానీ దాని వెనకాల ఏం జరుగుతుందని కనీసం మతలబ్ తీయండి. మీరు అనుకుంటే ఖచ్చితంగా తీస్తారు. ఎందుకు పెట్టారు ఇన్ని రోజులు? 40 సంవత్సరాల కింద కట్టుకున్న ఇల్లు ఈరోజు మీ కాలనీ 22Aలోకి వచ్చిందంటే సంథింగ్ ఈజ్ దేర్, ఏదో జరుగుతుంది అనేది ఖచ్చితంగా చేద్దాం. సో మరొకసారి మీకు అందరు కూడా మా నాయకులకు కూడా నేను చెప్తాను, వీలుంటే ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నా చేయమంటాను. మొత్తం లిస్టు తీసుకొని మన దగ్గర చాలా ఉన్నాయి. అసలు ఎంఆర్ఓలకి మాకు తెలియదు అంటారు, ఏదేది ఉంది, ఏ సర్వే నెంబర్ ఉంది, ప్రోబిటెడ్ అంటే మాకు తెలియదు అంటారు. మాకు తెలియదు అని చెప్తున్నప్పుడు జనరల్గా సామాన్యుడు పోతే వాళ్ళు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు? ఒక్క అప్లికేషన్ టేబుల్ మీద కొనికి 25 రోజులు పట్టిందని చెప్తున్నారు సోదరులు. ఇట్లాంటి పాపం కింద ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా దీని నుండి బయటపడే వరకు పోరాటం చేద్దాం, మీకు ఇబ్బంది లేకుండా చూద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.